సమోసా ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అది కూడా ఆనియన్ సమోసా. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ చెప్తా. ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నా. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. పిండిలో ఆయిల్, ఉప్పు కలిసేలా ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకోండి. లాస్ట్లో మీ చేతుల్లోకి ఇంకా పిండి అంటుకుంటుంది అంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి. ఆ పిండి నానేలోపు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు తీసుకోండి. దాంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం కారము, మీ దగ్గర గరం మసాలా ఉంటే ఒక పావు టీ స్పూన్ తీసుకోండి, లేదంటే ధనియాల పొడి అయినా తీసుకోవచ్చు. ఈ ఆనియన్స్కి బాగా మిక్స్ అయ్యేలా ఇలా చేత్తోని నలుపుకుంటూ కలపండి. ఆనియన్లోని చెమ్మ వస్తుంది కదా, అవి అలా వదిలేసేయండి, ఆరిపోతుంది అనమాట. ఇప్పుడు మనము సమోసాకు కావాల్సిన షీట్స్ తయారు చేసుకుందాం. కలుపుకున్న పిండి చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. చిన్న పూరి సైజులో చేసుకున్న తర్వాత ఇంకొక ముద్ద కూడా అలాగే సేమ్ చిన్న పూరి సైజులో రుద్దుకోండి. ఇది కూడా సేమ్ సైజు మనం ఫస్ట్ చేసాం కదా, అలానే పూరీగా రుద్దుకోవాలి. ఇప్పుడు మనం పూరీ సైజులో స్ప్రెడ్ చేసుకున్న ఈ చపాతీని రెండు ఒకదాని మీద ఒకటి వేసుకొని పెద్ద చపాతీ, అదే సమోసా షీట్ లాగా రుద్దుకోవాలన్నమాట. పెద్దగా ఎంత మనకి పలుచగా వస్తే అంతవరకు రుద్దుకోవచ్చు. మరీ ఎక్కువ పలుచగా అవసరం లేదు. ఇలా మనం పట్టుకుంటే వీలుగా వచ్చేంతలా ఉంటే చాలు. ఇలా రుద్దడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఇది కాలుస్తాం కదా, అప్పుడు 2 షీట్స్ అయిపోతాయి అన్నమాట. అంటే కొంచెం మందంగా మనం రుద్దినా కూడా అది కాలి మనం సపరేట్ చేసే టైంకి అది చాలా పతలా వచ్చేస్తుంది. ఇప్పుడు బాగా హీట్ అయిన పెనం మీద ఈ మనం రుద్దుకున్న చపాతీ వేసేయాలి. ఇలా చిన్న బబుల్స్ వస్తున్నప్పుడే మనం తిరిగి వేసుకోవాలన్నమాట. సమోసా షీట్ కోసము ఎక్కువ కాలనివ్వకూడదు చపాతీలాగా, అలా అని మరీ పచ్చిగా ఉండేలా కాకూడదు. మనం ఒక 2-3 టైమ్స్ ఇలా తిప్పేసుకుంటూనే అయిపోతే సరిపోతుంది అన్నమాట. ఇలా కొంచెం కాల్ చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకునే ఈ విధంగానే మనం ఎన్నైతే రుద్దుకుంటామో చపాతీలాగా అవన్నీ ఇలాగే కాల్చుకోవాలన్నమాట ఈవెన్గా. అలా కాల్చుకున్న చపాతీ సైడ్కి ఒక 10 మినిట్స్ వదిలేస్తే కొంచెం చల్లారిపోతాయి. అప్పుడు మనం పైన లేయర్ని ఇలా నిదానంగా తీస్తే షీట్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఎక్కువ ప్రెజర్ చేసుకుంటూ తీయొద్దు, నిదానంగా తీస్తే లేయర్ విడిపోతుంది. ఇంకా మనం ఎన్ని చపాతీలు అయితే కాల్చుకుంటామో అవన్నీ ఇలా తీసి సపరేట్గా పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, షీట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. కింద మన చెయ్యి కూడా కనిపిస్తుంది అనమాట, అంత పతలాగా వచ్చేసింది. మనకు ఇలా వస్తేనే సమోసా క్రిస్పీగా ఉంటుంది అనమాట. నేను ఇలా ఒక 3 చపాతీ చేసుకున్నా, అవన్నీ ఇప్పుడు మొత్తం విడదీస్తే 6 షీట్స్ వస్తాయి అన్నమాట. ఇంకా అవన్నీ షీట్స్ తీసుకొని ఒక దాని మీద ఒకటి వేసుకొని ఎడ్జెస్ సరిగ్గా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం సమోసా షీట్ మనకి ఎంత సైజు కావాలి, చిన్నదా మీడియం సైజా అలా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ఎడ్జెస్ మనం కట్ చేసినాం కదా, ఇవన్నీ ఫ్రై చేసుకొని మనం ఏదైతే స్టఫ్ పెడతామో ఆనియన్ స్టఫ్ దాంట్లోనే నలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం షీట్తో సమోసా షేప్ రెడీ చేస్తున్నాం. ఫస్ట్ 2-3 సరిగ్గా రావు, కానీ తర్వాత మనం చూస్తే ఆటోమేటిక్గా చేస్తున్న టైంలో ఇది తప్పు ఇది రైట్ అని తెలిసిపోతుంది తర్వాత ఎలాగో. ఇంకా మనం ఆ షీట్లు స్టఫ్ ఫిల్ చేసుకొని సైడ్కి మనం మైదా పిండిని వాటర్తో తడిపైనా సరే వేసేసుకోవచ్చు, మామూలుగా గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు, ఏది ఉంటే అది. సైడ్కి ఇలా మనం ఇది అప్లై చేసి పెట్టడం వల్ల ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇలానే మనం అన్ని సమోసాలు రెడీ చేసుకోవాలి. ఇలా మన షీట్స్కి ఎన్ని సమోసాలు సరిపోతే అవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి షేప్లో.
ఇంకా అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. మరి హై ఫ్లేమ్‌లో పెట్టి చేస్తే పైకి క్రిస్పీగా అనిపించినా కూడా లోపల మెత్తగా ఉండే ఛాన్సెస్ ఉంటది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5-7 మినిట్స్‌లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్స్‌కైతే వచ్చేస్తాయి. ఇలానే మనం తయారు చేసుకున్న అన్ని సమోసాలు ఫ్రై చేసుకోవాలి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇంకోసారి చాలా ఈజీగా నెక్స్ట్ టైం కూడా చేసుకుంటారు. ఒక్కసారి ఇది మీరు తిని చూసారంటే నెక్స్ట్ టైం బయట కొనుక్కోరు. అంత టేస్టీగా ఉంది. పక్కా ట్రై చేయండి.